ఆబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేశాను, తర్వాత ఎరేస్ గురించి డిస్కస్ చేశాను, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేశాను, మీకు ఒక అసైన్మెంట్ ఇచ్చాను చేయమన్నాను. ఓకే, అక్కడ వరకు ఒక పని అయిపోయింది. ఇప్పుడు ఐ వాంట్ యూ టు థింక్ సంథింగ్ లైక్, అలాంటి ఆబ్జెక్ట్స్, ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనగానే మీకు కళ్ళ ముందు ఏం కదలాడుతుంది అని అంటే ఒక ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్. సో ఒక ఆబ్జెక్ట్ అనగానే ఇది కనపడుతుంది, ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, కీ అండ్ వాల్యూ పేర్స్, కీ అండ్ వాల్యూ పేర్స్, కీ అండ్ వాల్యూ పేర్స్, కీ అండ్ వాల్యూ పేర్స్, ఇట్లా మీకు ఐడియా ఉంటుంది, రైట్? అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఇలాగ ఒక థాట్లోకి రావాలి మీరు. కానీ ఇంకొక చిన్న వేరియేషన్ ఉందన్నమాట, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రీ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. అంటే ఏంటి? ఓకే, నిన్న నేను ఒక మోసం చేశాను, అతడు డైలాగ్ అనమాట ఇది. అంటే నేను అబద్ధం మాత్రమే చెప్పాను, మోసం చేయలేదు అంటాడు కదా, అట్లా నిన్న నేను ఒక చిన్న అబద్ధం చెప్పాను. ఏంటంటే ఆబ్జెక్ట్, నిన్న కాదు మొన్న, ఆబ్జెక్ట్ అని అంటే కీ వాల్యూ పేర్స్ అని మాత్రమే చెప్పాను. కానీ ఆబ్జెక్ట్కి ఇంకొక డెఫినేషన్ ఉంది. ఆబ్జెక్ట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. అంటే what do you mean by that? Object is a collection of properties and methods. ఓకే, సరే, మెథడ్స్ అంటే ఏంటి సార్? మంచి క్వశ్చన్. మెథడ్స్ అంటే ఏంటంటే ఈ ప్రాపర్టీస్తో పాటు కొన్ని ఫంక్షన్స్ని అదే ఆబ్జెక్ట్లో కలిపి బైండ్ చేస్తే ఆ ఫంక్షన్స్ని మనం మెథడ్స్ అని అంటాం. ఇప్పుడు ఇక్కడ నేను బయట రాశా ఫంక్షన్స్, ఎక్కడైనా ఫంక్షన్స్ రాసుంటే ఆ ఫంక్షన్స్ అన్ని నేను బయట రాసుకున్నా, రైట్? ఇప్పుడు ఈ ఫంక్షన్స్ని బయట రాయడం అంటే ఏంటి? యాజ్ అన్ ఇండివిజువల్ ఫంక్షన్గా డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఒక ఆబ్జెక్ట్లో కూడా కొన్ని ఫంక్షన్స్ అని రాయొచ్చు, వాటినే మనం మెథడ్స్ అని అంటాం. ఒక ఆబ్జెక్ట్లో కూడా కొన్ని ఫంక్షన్స్ని రాయొచ్చు, వాటినే మనం మెథడ్స్ అంటాం. నాకు చాలా ఈగర్గా ఉంది మీకు అవన్నీ డిస్కస్ చేసి చూపించాలని. నాకు ఈగర్గానే ఉంది, ఇవన్నీ ఎట్లా కలిపి చూపించాలి, ఫంక్షన్స్ తర్వాత మెథడ్స్ని. ఇట్లా గెట్ ఫుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు a function which will return this dot first name plus this dot last name. సో ఇప్పుడు ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకోండి, వేర్ emp1 is equal to అని, ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకోండి. ఇప్పుడు ఒక ప్రాపర్టీని ఎట్లా కాల్ చేస్తాం మనం? వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక ప్రాపర్టీని కాల్ చేయాలనుకోండి, emp1 డాట్ ఫస్ట్ నేమ్ అని అన్నామంటే emp1 అనే ఆబ్జెక్ట్లో ఉన్న ఫస్ట్ నేమ్ వచ్చి ఎక్స్లో స్టోర్ అవుతుంది. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ అని అంటే రాహుల్. అదే రకంగా ఇప్పుడు వేర్ వై ఈజ్ ఈక్వల్ టు emp1 డాట్ గెట్ ఫుల్ నేమ్ అని అన్నాం అనుకోండి, అప్పుడు వైలో ఏం స్టోర్ అవుతుంది? రాహుల్ రెడ్డి అనేది స్టోర్ అవుతుంది. ఎందుకు వచ్చింది రాహుల్ రెడ్డి అంటే, ఓకే, ఈ ఫంక్షన్ అనేది లోపల ఏం లాజిక్ రాసినానంటే ఫస్ట్ నేమ్ని లాస్ట్ నేమ్ని రెండింటిని కలిపిచ్చేయని రాసిన నేను లాజిక్. ఓకే, సో
ఇట్లా కాల్ చేసుకోవచ్చు అనమాట. సో జనరల్గా ఏముంటాయంటే ఈ ప్రాపర్టీస్ అన్నిటికీ సంబంధించిన మెథడ్స్ని మనము పక్కనే రాసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గెట్ ఏజ్ అని ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏజ్కి రిలేటెడ్ ఫంక్షన్ని మనం రాయాల్సి ఉంటుంది, లాజిక్. ఓకే, ఐ థింక్ ఎక్కడ రాసి ఉంటా, దొరికితే మీ అదృష్టం, దొరకకపోతే కష్టం, నాకు కష్టం. ఏంటి RB6లో రాసినాను అది జేఎస్ లోపల. ఒక్క నిమిషం, ఇది ర్యాండమ్ నెంబరు. డేటా ఆబ్జెక్ట్ ఇక్కడ ఉందా? డేటా ఆబ్జెక్ట్ చెక్ ఇన్ చెక్అవుటా? ఇది ఈవెంట్ ప్రాపగేషన్. కొద్దిగా ఓపిక పట్టాలి మీరు, ఓకేనా? వరి అయిపోతే కష్టం. నేను అనుకున్న ఫంక్షన్ తప్పని దొరుకుతున్నాయి. సరే, ఇది లాజిక్. ఈ లాజిక్ని నేను ఇక్కడ అప్లై చేస్తా, మీరేం వర్రీ అవ్వకండి. ఓకే, మీరు వర్రీ అయితే కష్టం. ఇది ఎట్లా రాయాలి నాకు తెలుస్తలేదు అనే కాన్సెప్ట్లో పెట్టుకోకండి, తెలుస్తుంది. ఇట్ టేక్స్ టైం. ఇప్పుడే మీరు ఇవన్నీ రాయాల్సి ఉంటే రాయలేరు. జస్ట్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. ఇట్ టేక్స్ టైం, ఇట్ కమ్స్ బై మెచ్యూరిటీ. ఓకే, సో ఇప్పుడు గెట్ ఏజ్ అనేది ఒక మెథడ్, దాని ఫంక్షన్ అనే పేరుతో పిలుస్తున్నారు కదా అంటే, ఎస్, గెట్ మెథడ్స్ ఆర్ నథింగ్ బట్ ఫంక్షన్స్ విచ్ ఆర్ డిఫైన్డ్ ఇన్ సైడ్ అన్ ఆబ్జెక్ట్, అంతే. సో ఇవి కూడా ఫంక్షన్సే. చెప్తా ఇంకా, ఇది కూడా అబద్ధమే, ఇప్పుడు నేను చెప్పేది కూడా అబద్ధమే. దానికంటే ఇంకా బెటర్ డెఫినేషన్ని నేను తర్వాత చెప్తా, కానీ కంప్లీట్గా తప్పు కాదు. ఓకే, మెథడ్స్ అనేవి ఫంక్షన్స్ విచ్ ఆర్ ఇన్సైడ్ ద ఆబ్జెక్ట్ అవైలబుల్ అనేది కరెక్ట్. అది ఆ సెంటెన్స్ అయితే రైటే.
ఓకే, చెప్తా. సో ఇప్పుడు ఈ గెట్ ఏజ్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తే మనకి ప్రస్తుతానికి ఉన్న ఏజ్ తెలుస్తుంది అనమాట మనకి. సో ఇప్పుడు ఇక్కడ ఎట్లా తెచ్చుకోవచ్చు ఆ గెట్ ఏజ్ ని? వేర్ z ఈజ్ ఈక్వల్ టు emp1 డాట్ గెట్ ఏజ్ ఆఫ్ అని అడిగాను అనుకోండి, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ z అని అంటే రాహుల్ ఏజ్ ఎంత అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మనకి. రాహుల్ ఏజ్ నాట్ ఎ నెంబర్ అట. సో ఏమైంది ఇప్పుడు? దిస్ డాట్ డిఓబి అంటే రాలేదా? సి నాట్ ఏ నెంబర్. ఓకే రైట్, 7 తోటి చేస్తే వస్తుందా రావట్లేదు చూద్దాం. యా సారీ, ఇక్కడ ఏంటంటే మనం మంత్ డేట్ ఇవ్వాలి. సో 1998 ఆగస్ట్లో పుట్టిన జూలైలో పుట్టిన వ్యక్తికి ఏజ్ ఈ రోజుకి 22 ఇయర్స్ ఉంటుంది అంతే కదా. 2018కి 20 ఇయర్స్ అయిపోతుంది, తర్వాత 2 సంవత్సరాలు. పర్ఫెక్ట్, కరెక్టే కదా, 22 ఇయర్స్ నెక్స్ట్, రైట్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, వాట్ ఈజ్ మై పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇలాగా ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇంతకు ముందు కూడా నేను చెప్పిన్నాను మీకు, వేర్ AR is equal to an array of 12, 23, 34, 45 అనగానే మనకి ఏం జరుగుతుంది అని అంటే ఒక అరే క్రియేట్ అవుతుంది అని చెప్పాను. యాక్చువల్గా అరే ఎట్లా క్రియేట్ అవుతుంది అని అంటే ఇలాగా ఆబ్జెక్ట్ ఫామ్లో క్రియేట్ అవుతుంది. అదేంది సార్ అని అంటే అది మీకు చూపించాను కూడా. కన్సోల్ డాట్ dir ఆఫ్ AR అని అంటే ఇక్కడ అరే లోపల 0, 1, 2, 3 చూసారా మీరు? దీంట్లో ఉన్న వాల్యూస్ ఈరోజు ఈ పాయింట్ అర్థం చేసుకుంటే అయిపోయింది క్లాస్, ఇంకా వేరేది ఏం లేదు. ఇది అందరికి అర్థం కావాలి, ఎవ్రీవన్, ఫ్రెషర్స్ కూడా అర్థం కావాలి. ఏమని అంటే, ఇప్పుడు ఇక్కడ నేను ఒక అరే క్రియేట్ చేశాను, కానీ ఆ అరేని జావా స్క్రిప్ట్ ఏ రకంగా మార్చుకుని మెయింటైన్ చేస్తుంది? ఒక ఆబ్జెక్ట్ ఫామ్లో మెయింటైన్ చేస్తుంది. అంటే 12 అనేది 0 అనే కీ లాగా పెట్టుకుంటుంది, 23నేమో 1 అనే కీకి వాల్యూగా పెట్టుకుంటుంది, 34ని 2 అనే కీకి వాల్యూగా, 45ని 3 అనే కీకి వాల్యూగా, లెంగ్త్ అనే ప్రాపర్టీని ఆటోమేటిక్గా అదే క్రియేట్ చేసుకుంది, జావా స్క్రిప్టే క్రియేట్ చేసుకుని ఏఆర్లో పెట్టింది. దీంతో పాటు ఈ ఫంక్షన్స్ డైరెక్ట్గా లేవు కానీ ప్రోటోలో ఉన్నాయి. ఇవన్నీ మెథడ్సే కదా. ఇప్పుడు గెట్ ఫుల్ నేమ్ లాగా, గెట్ ఏజ్ లాగా ఈ అన్నిటి నెంబర్స్ మీద అప్లై అవ్వే ఒక సెట్ ఆఫ్ ఫంక్షన్స్ని ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే మెయింటైన్ చేస్తుంది. సో నేను ఇప్పుడు ఇక్కడ అరేని క్రియేట్ చేసిన అల్టిమేట్ గా నాకు క్రియేట్ అవుతుంది ఏంటి? వాట్ యాక్చువల్లీ గెటింగ్ క్రియేటెడ్? ఆబ్జెక్ట్. అది నాకు ఆ మాట కావాలి, ఆ మాట రావడానికి ధైర్యం కావాలి, ఈ కాన్సెప్ట్ చెప్పడానికి కూడా ధైర్యం కావాలి. సో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లో డీప్గా వెళ్ళిపోతే నన్ను మీరు రామ్దేవ్ బాబా లాగా, సద్గురు లాగా చూస్తారనమాట. ఏంది మాట్లాడుతున్నావు స్వామి అని. ఓకే, అట్లుంటది. లోపలికి వెళ్ళిపోతే ఎందుకు ఆబ్జెక్ట్గా క్రియేట్ చేయాలి? అది ఎంత పెద్ద ఆన్సర్ అంటే దేవుడు ఎక్కడున్నాడని చెప్పడం అన్నంత పెద్ద ఆన్సర్ అనమాట. ఓకే, నాకు ఈ ఆన్సర్ తెలుసు, ఆ పెద్ద ఆన్సర్ తెలియదు. మన దేవుడు ఎక్కడున్నాడు అనే పెద్ద ఆన్సర్ తెలియదు, కానీ దీనికి ఆన్సర్ తెలుసు. ఎందుకు అట్లా ఆబ్జెక్ట్గా క్రియేట్ చేయాలి అని అంటే, సార్ ఇప్పుడు కార్ ఇచ్చాడు అనుకో, మనకి ఒక కార్ ఇచ్చారు, కార్ ఇస్తే కార్తో పాటు
కారుతో పాటు ఇప్పుడు బ్రేక్ వేస్తే బ్రేక్ పడే కారు ఇస్తారా, లేకపోతే మీరు సపరేట్ బ్రేక్ సిస్టమ్ కొనుక్కోవాలి సార్ అంటారా? హలో, ఇప్పుడు బ్రేక్ ఉంటే సరిపోతుందా? బ్రేక్ వేయగానే బ్రేక్ కూడా అవ్వాలా, బ్రేక్ అవ్వాలా కారు? బ్రేక్ పడాలి సార్. పడాలి కదా, అంటే ఆ యాక్షన్ అనేది జరగాలి కదా, అంతేనా కదా? లేదు సార్ బ్రేక్ అయితే ఉంటుంది, కాకపోతే అది బ్రేక్ పడాలంటే మీరు కొనుక్కోవాలి సపరేట్, కానీ మనం నడుపుతున్నప్పుడు ఫోన్ చేసి చెప్పిండు అనుకో, ఎట్లుంటుంది అంటావు? సో వెన్ యూ సెల్ సంథింగ్, నువ్వు కేవలం దాని ఫిజికల్ యూనిటే కాకుండా అది దాని ఫంక్షనాలిటీని కూడా సెల్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను ఒక సిడి రామ్ కొన్నా, అంటే కార్కే పెట్టిన అనుకోండి, అంటే అదే మన సిడీలు రన్ చేసే సిడీలు రన్ చేసే ఒక ఏమంటాం దాన్ని, ఒక అరే పేర్లు గుర్తురావు సరిగ్గా, సిడి ప్లేయర్. సిడి ప్లేయర్ కాదబ్బా, దాని మ్యూజిక్ సిస్టమ్ అంటారు కదా. ఏ మ్యూజిక్ సిస్టమా, కార్ మ్యూజిక్ ఏదో ఉంది మొత్తానికి, మా వాడు ఏదో చెప్తాడు, దానికి ఒక పేరు ఉంటుంది, అంటే ఇంగ్లీష్ మనకేం రాదా, అదేదో కారులో మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందట. మ్యూజిక్ సిస్టంలో సీడీ పెడితే సీడీ రన్ అవుతా ఉంటుంది, పాటలు వస్తున్నాయి, మంచిగా ఉన్నది. ఇప్పుడు జస్ట్ పాటలు వస్తే సరిపోతుందా, దాంతో పాటు ఫంక్షనాలిటీ కూడా కావాలా మీకు? ఫంక్షనాలిటీ కూడా అంటే ఎట్లా ఫంక్షనాలిటీ అంటే ఏంటి, ఏం ఫంక్షనాలిటీ కావాలి మీకు? నెక్స్ట్ సాంగ్ ప్లే చేసుకోవాలి, నెక్స్ట్ సాంగ్ ప్లే చేయాలన్నా, స్టాప్ చేయాలన్నా, పాజ్ చేయాలన్నా, ఈ ఫంక్షనాలిటీ అంతా కావాలి కదా. ఓన్లీ పాట జస్ట్ వస్తే సరిపోతుంది అంటే కుదరదు కదా. దిస్ ఈజ్ వేర్ ద పాయింట్ ఈజ్. సి లాంగ్వేజ్లో ఏంటంటే ఆ వర్క్ అంతా మనం ఓన్గా రాసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు జావా కానీ జావా స్క్రిప్ట్ కానీ ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మనకి ఆ వర్క్ అంతటిని ఆటోమేటిక్గా మనకి ఇచ్చేస్తున్నాయి. ఇప్పుడు అరే క్రియేట్ చేసుకోగానే అరేలోకి ఏదైనా వాల్యూని ఇన్సర్ట్ చేయాలంటే అరేలోకి ఏదైనా వాల్యూని ఇన్సర్ట్ చేయాలనుకోండి ఎండ్లో, ఇప్పుడు మీరు రాస్తున్నారా కోడ్, లేకపోతే ఆటోమేటిక్గా దానికి ఫంక్షనాలిటీ ఉంటుందా? ఆటోమేటిక్గా దాంట్లో ఫంక్షనాలిటీ ఉందా, మీరు రాస్తున్నారా కోడ్ లాస్ట్లో ఇన్సర్ట్ అవ్వాలంటే? ఆల్రెడీ దాని ఆ పని చేయడానికి కావాల్సినటువంటి కోడ్ మనకి, అంటే ఆ ఫంక్షన్, ఆ మెథడ్ అనేది మనకి అరే క్రియేట్ చేసినప్పుడే అరేతో పాటు వస్తుందా లేదా? అందరూ చెప్పాలి నాకు అది. ఎస్ అండి. ఇప్పుడు సార్ట్ చేయాలి అని అంటే అఫ్ కోర్స్ అట్లీస్ట్ నెంబర్స్ కాకపోయినా ఫంక్షన్ నార్మల్ స్ట్రింగ్స్ ని సార్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఫంక్షనాలిటీ దాంతో పాటు వస్తుందా, లేకపోతే మళ్ళీ మీరు పక్క నుంచి రాసుకుంటా ఉండాలా? ఎట్లా వస్తుంది అది? ఎట్లా అంటే డేటాని ఫంక్షనాలిటీని రెండింటిని ఇట్లా కలిపి మనము ఒక చోట పెట్టాలన్నమాట. అలాంటి డేటా స్ట్రక్చర్ ఒక్కటే ఉన్నది ఈ ప్రపంచంలో, అదే ఆబ్జెక్ట్. ఆర్ యు ష్యూర్ డాక్టర్? ఎస్, ఐఎమ్ ష్యూర్ డాక్టర్. డాక్టర్ బాలి కాదు, నేనే చెప్తున్నా, నిజం ఇది. అట్లెట్లా చెప్తారు సార్ అంటే, అవునండి, ద కాంబినేషన్ ఆఫ్ డేటా అండ్ ఇట్స్ ఫంక్షనాలిటీ టుగెదర్ ఇన్ ఎ యూనిట్ కెన్ బి పాసిబుల్ ఓన్లీ బై ఆబ్జెక్ట్స్. అందుకనే మనకి ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ అని నెత్తి మీద గుద్దుతా ఉంటారు. ఏంటిదయ్యా ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ అంటే, ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ ఈజ్ నథింగ్ బట్ పుట్టింగ్ ద డేటా అండ్ ఇట్స్ ఫంక్షనాలిటీ. ఆ డేటా మీద మనం చేయాల్సిన ఫంక్షనాలిటీ, ఈ రెండింటిని కలిపి ఒక ఉండలాగా మనకి ఇచ్చేయడం. ఒక ఉండ అంటే ఐ డోంట్ నో వెదర్ యు నో ఇట్ ఆర్ నాట్, ఒక కట్టలాగా మనకి ఇచ్చేయడం, ఒక బండిల్ లాగా మనకి ఇవ్వడమే ఆబ్జెక్ట్ అంటే. దట్స్ వాట్ యాక్చువల్లీ కాల్డ్ ఆబ్జెక్ట్. అరేలో పాసిబుల్ కాదా సార్ అంటే, కాదు. అరేలో సీక్వెన్షియల్ డేటాని మాత్రమే మనం మేనేజ్ చేసుకోగలం. అదే ఆబ్జెక్ట్లో అయితే చూపించినా కదా ఇందాకనే, డేటా పెట్టుకుంటాం, దాంతోపాటు అంటే డేటాని ప్రాపర్టీస్ లా పెట్టుకుంటాం, దాంతోపాటు ఫంక్షన్స్ అన్నిటినీ మెథడ్స్ లాగా పెట్టుకుంటాం. ఈ రెండింటి కాంబినేషన్ మనకు ఉంటుంది అని చెప్తున్నా నేను.
The combination will be there. Hello, have you understood my point? Yes, sir. Yes, sir. Yes, sir. అది అయితే ఇప్పుడు వాటిని ఎట్లా క్రియేట్ చేయాలి అనేది వేరే ఆన్సర్. ఇప్పుడు అట్లాంటి ఆబ్జెక్ట్స్ని మనం చేయగలుగుతామా సార్ అని అంటే దానికి కోసమే క్లాసెస్ అని ఉన్నాయి. క్లాస్ అనేది దానికోసం వస్తుంది. దట్ ఈస్ నాట్ ద పాయింట్ రైట్ నో. నా పాయింట్ ఏంటంటే ఇవన్నీ ఇట్లా ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వడం అనేది ఇవన్నీ కూడా వీటిని ఏమంటామంటే డిరైవ్డ్ డేటా టైప్స్ అని అంటాం. దే ఆర్ ఆల్ డిరైవ్డ్. ఎందుకు డిరైవ్డ్ అన్నామంటే వీ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ అవుట్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్. ఓ మై గాడ్, ఇది టూ మచ్. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ని నేను చెప్పదలుచుకోలేదు. మీకు చాలా మెచ్యూరిటీ కావాలి ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలంటే. ఇది కాంబినేషన్ అన్నమాట. అంటే పూర్తిగా మనం క్రియేట్ చేసింది కాదు. ఒకవేళ మనమే క్రియేట్ చేస్తే దాన్ని యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అంటారు. దే ఆర్ కాల్డ్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ క్లాసెస్, ఆర్ ఓన్ క్రియేటెడ్ క్లాసెస్. ఇవేంటిదయ్యా అంటే ఆల్రెడీ ఉన్న క్లాసెస్కే ఉన్న వాటికే మనం క్రియేట్ చేసుకుంటున్నాం. బట్ ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ సమ్ అదర్ థింగ్స్ ఆల్సో. లీవ్ ఇట్. డిరైవ్డ్ డేటా టైప్స్ పక్కన పెట్టండి. డిరైవ్డ్ డేటా టైప్స్ అని. ప్రిమిటివ్ డేటా టైప్స్ అని అంటే ఏంటంటే ప్రైమరీ డేటా టైప్స్. దే ఆర్ నాట్ క్రియేటెడ్ బై ఎనీబడి. అంటే ఇప్పుడు వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అన్నాను అనుకోండి, అక్కడ డేటా టైప్ క్రియేట్ అవుతుంది మీకు, నెంబర్ అనే డేటా టైప్. అఫ్ కోర్స్ ఆ నెంబర్ అనే డేటా టైప్ని ఈ ఎక్స్కి ఎవరు అసైన్ చేసిర్రు అంటే జావా స్క్రిప్ట్ అసైన్ చేసింది, కానీ దట్ ఈస్ నాట్ డిరైవ్డ్. దట్ ఈస్ ఫండమెంటల్ డేటా టైప్. ఓకే, నేను వీటి గురించి నేను లాస్ట్లో మాట్లాడతాను. నెక్స్ట్ ఇయర్ మాట్లాడతాను, మీకు కొద్దిగా మెచ్యూరిటీ వచ్చిన తర్వాత. నెక్స్ట్ ఇయర్ అంటే 2021లో. కానీ దీనికంటే ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే మీకు వాట్ ఈస్ దాట్, కొన్ని ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అయిపోయి ఉన్నాయి ఆల్రెడీ జావా స్క్రిప్ట్లో. మీరు ఒక వెబ్సైట్ని ఇట్లా లోడ్ చేయగానే ఆటోమేటిక్గా జావా స్క్రిప్ట్ కొన్ని ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసి రెడీగా ఉంచుతుంది మీకు. వాటినే మనం ఏమంటామంటే బిల్ట్ ఇన్ డేటా టైప్స్ ఆర్ ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్ అంటాం. ఓకే అనిల్, ఆర్ యు దేర్ అనిల్? ఎస్ సార్. పండుకోలే కదా? లేదు సార్, వింటున్నా సార్. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఏముంటది భయ్య దాంట్లో? ఆబ్జెక్ట్ లో ఫంక్షనాలిటీ ఉంటది. కీ వాల్యూ పేర్స్ కాకుండా అడిషనల్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. కీ వాల్యూ పేర్స్ అంటే వీటిని ఏమంటారు అని చెప్పిన? ప్రాపర్టీస్ అంటారు అని చెప్పిన. ప్రాపర్టీస్ సార్. ప్రాపర్టీస్ అండ్ హలో, అవును, ప్రాపర్టీస్ అండ్ ఆబ్జెక్ట్. ప్రాపర్టీస్ ఇంకేముంటాయి మరి ప్రాపర్టీస్ తో పాటు? మెథడ్స్. ఓకే, ఫంక్షన్స్ రెండు కలిపి ఉంటాయి అని చెప్పిన. నా కోసం ఒకసారి మళ్ళీ రిపీట్ చేసి చెప్పాను. ఏమేమి ఉంటాయి ఆబ్జెక్ట్స్ లో? ఫంక్షన్స్, ప్రాపర్టీస్ అండ్ ఫంక్షన్స్. ఓకే, ఆబ్జెక్ట్ అంటే దాంట్లో రెండు కలిసి ఉంటాయి అన్నమాట. ఓకే, దాన్ని నేను చెప్తున్నా. ఒక ఆబ్జెక్ట్ లో దాని ఫంక్షనాలిటీ కూడా. ఎగ్జాంపుల్ కార్ చెప్పారు కదా, కార్ లో ఒక బ్రేక్ అనేది. పాపం ఆయనకి నెట్వర్క్ సరిగ్గా లేదు. హోప్ మిగతా వాళ్ళు. సాయి ఎస్ సార్, చెప్పండి సార్. చెప్పు, ఆబ్జెక్ట్లు ఏముంటాయి? మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ ఉంటాయి సార్. వెరీ గుడ్, ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్, వెరీ గుడ్. సో నేను కొన్ని ప్రీడిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయని చెప్పిన. ఆ ప్రీడిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయంటే ఆ ఆబ్జెక్ట్స్ లోపల ఏముంటాయి? ప్రీడిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ లోనా సార్?
అదేంది నార్మల్ ఆబ్జెక్ట్స్లో మెథడ్స్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు ప్రీడిఫైన్డ్ ఆబ్జెక్ట్స్లో కూడా మెథడ్స్ ప్రాపర్టీసే ఉంటాయి కదా అబ్బా. అవును సార్, కానీ ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటాయేమో అని ఆలోచిస్తాను. అట్లా అనుకుంటామని నీ క్వశ్చన్ అడిగిన. సో ప్రీడిఫైన్డ్ ఆబ్జెక్ట్స్లో కూడా ప్రాపర్టీస్ మెథడ్సే ఉంటాయి. ఓకే ఓకే సార్. అది దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. ఏంటి ఆ ఆ ఆబ్జెక్ట్స్ని వాటిని ఏమంటారు వాటిని అని అంటే, మనకి ఒక డాక్యుమెంట్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది. హలో, మనకి ఒక డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్ ఉంది. ఊరికే అసలు అది ఉన్నదాన్ని మనకు తెలియదు, కానీ డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్ ఉంది. చెప్తా కంగారు పడకండి. ఈ డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్లో ఏముంటుంది అంటే, మన కంప్లీట్ డాక్యుమెంట్ అంతా ఉంటుంది అనమాట. అదేం సార్ ఇది ఆబ్జెక్ట్ ఇట్లా కనపడుతుంది అని అంటే, లాగ్ అని ప్రింట్ చేస్తే డాక్యుమెంట్ అవుట్పుట్ వస్తుంది. డిఐఆర్ అని యూస్ చేస్తే మనకి ఒక ఆబ్జెక్ట్ ఫామ్లో వస్తుంది. ఓ యబ్బా అని సప్తగిరి వాయిస్లో అనాలనిపిస్తుంది అనమాట. ఏందిరా అయ్యా ఇది, ఇవన్నీ నేను ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలా అని క్వశ్చన్స్ వస్తాయి అనమాట మీకు. చూడండి ఇక్కడ console.tir డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్లో ఏమేమి ఉన్నాయి? ప్రాపర్టీస్, ఇది ప్రాపర్టీ, ఇది ప్రాపర్టీ, ఇది ప్రాపర్టీ, ఇవన్నీ ప్రాపర్టీస్. ఎఫ్ తోటి ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఫంక్షన్స్ అన్నమాట. కంగారు పడకండి, ఇదిగోండి. అపెండ్, క్యాప్చర్, create comment, create document fragment, create expression, create create event, create element, exit point, evaluate, execute command, exit full screen, animation, get element by id. హలో సార్, ఎవరికైతే ఆల్రెడీ జావా స్క్రిప్ట్ మీద పనిచేసిర్రో ఈ పర్టికులర్ పాయింట్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది. ఎక్కడుందో చూసారా? అవి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లో ఉంటాయి అన్నమాట. హలో, అండర్స్టూడ్ దిస్ పాయింట్? వీటన్నిటి వల్ల మనకు వచ్చేది ఏంటి సార్ అని అంటే, మన హెచ్టిఎంఎల్ పేజ్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మన హెచ్టిఎంఎల్ పేజ్ని కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు ఎట్లా కంట్రోల్ చేయొచ్చో చూపిస్తా చూడండి. ఇప్పుడు ఈ H2, ఇది H2లో ఉందా? ఓకే, రైట్, H2 ఉంది. నేను డాక్యుమెంట్ డాట్, చూడండి, డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్లో ఒక ఫంక్షన్ ఉంది, గెట్ ఎలిమెంట్స్ బై నేమ్ ఈజ్ ఈక్వల్ టు H2 డాట్. అంటే ఈ డాక్యుమెంట్స్ గెట్ ఎలిమెంట్స్ బై నేమ్ ఆఫ్ H2 అనేది నాకు ఒక నోడ్ లిస్ట్ని ఇస్తుంది అనమాట. దిస్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ అరే. ఓకే, దీని లోపల మనకి చాలా ఉంటాయి. సో ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ మోర్ అబౌట్ ఇట్. ఇది ఒక అరే ఆఫ్ ఎలిమెంట్స్ని ఇస్తుంది. దీంట్లో నాకు ఫర్ ఈచ్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. మిగతా ఉండవు, మ్యాప్లు అవన్నీ ఉండవు దీంట్లో, ఓన్లీ ఫర్ ఈచే ఉంటుంది. సో ఐ రిపీట్, కాపీ var x ఈజ్ ఈక్వల్ టు, నేను కొత్తగా రాస్తున్నా, మీకు ఇది చిరాకు వస్తుంది, బట్ ఎక్స్ లోపల అన్ని H2లో వచ్చి స్టోర్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఎక్స్ అని కనుక నేను ప్రింట్ చేసినాను అనుకోండి, దీంట్లో ఓయ్ ఏమప్పా అన్నీ లేవేంటి? సరే, లీవ్ ఇట్. సో ఇప్పుడు ఎక్స్ డాట్ ఫర్ ఈచ్ ఆఫ్ అని చెప్పి కాల్ బ్యాక్ ఫంక్షన్ రాయాలి. ఇక్కడ ఫంక్షన్ ఏ ఆఫ్ console dot log of a. अच्छा, H2 లే కదా
get elements by sorry guys, meant by idea. కాదు ట్యాగ్ నేమ్. నేను డైరెక్ట్గా రాసుకుంటున్నా. గెట్ ఎలిమెంట్స్ బై నేమ్ అని అంటే దానికి ఇచ్చే పేరుతో పాటు ట్యాగ్ నేమ్. ఇప్పుడు చూసారా, varx is equal to document.get. సో ఎక్స్లో ఏమేమి ఉన్నాయి? HTML కలెక్షన్ ఆఫ్ 18 నోడ్స్ ఉన్నాయి. H2లు, అన్ని H2లు, ఇదిగో ప్రతిదీ సెలెక్ట్ అవుతుంది చూసారా. సో ఎక్స్ లోపల మొత్తం ప్రపంచం ఉందన్నమాట మనకి, అన్ని H2లు వచ్చినాయి. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఎక్స్ డాట్ ఫర్ ఈచ్ అనే ఫంక్షన్ యూస్ ఎక్స్ డాట్ ఫర్ ఈచ్ ఆఫ్ ఫంక్షన్. ఇది మీకు అర్థం కాకపోవచ్చు, ప్లీజ్ డోంట్ వర్రీ, నేను చెప్పాలనుకునేది వేరు. కమాన్. ఈ డాట్ స్టైల్ డాట్ కలర్ ఈస్ ఈక్వల్ టు ఈ డాట్ స్టైల్ డాట్ కలర్ ఈస్ ఈక్వల్ టు రెడ్. x dot for each. X dot for each is not a function. ఎందుకు? టైప్ ఎర్రర్. x of 8 dot style dot color is equal to red. అదే అయ్యింది కదా, అక్కడ కనపడుతుంది కదా, నేను చూడు. సో ఇంతకుముందు ఇది ఈ కలర్లో లేకుండే, ఇప్పుడు నేను మార్చేసి ఆ కలర్ని రెడ్ నుంచి పింక్ కూడా పింక్ కావాలంటే పింక్, బ్లూ చేస్తా చూడండి. ఇప్పుడు మాయా లేదు, మర్మం లేదు, మంచిగా కలర్ చేంజ్ చేస్తున్నాం చూడండి బాబు మొత్తం. అంటే నేను ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకుని మన పేజ్లో ఉన్న ఏ HTML ఎలిమెంట్ని కానీ ఏ కంటెంట్ అయినా సరే మనము మ్యానిపులేట్ చేయొచ్చు, హ్యాండిల్ చేయొచ్చు, దాన్ని మాడిఫై చేయొచ్చు. అంటే ఆ పని చేయడానికే జావా స్క్రిప్ట్ మనకి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ అనే దాన్ని క్రియేట్ చేసి ఇచ్చేసింది. సో దాంట్లో మనకి ఏమేమి ఉంటాయంటే ప్రాపర్టీస్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. మెథడ్స్ ఉంటాయి. ఈ ప్రాపర్టీస్ తోటి మనము యాక్సెస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ గెట్ డాక్యుమెంట్ డాట్ URL అని చెప్పేసి ఒక ప్రాపర్టీ ఉంది. ప్రాపర్టీ URL అనేది ఒక ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే ఏమొచ్చింది, నాకు నా URL ఏదైతే ఉందో అది వచ్చేసింది. ఇప్పుడు నేను కావాలనుకుంటే దీన్ని మార్చుకోవచ్చు కూడా. డాక్యుమెంట్ డాట్ URL ఈజ్ ఈక్వల్ టు https://www.google.com. ఓకే, ఇన్వాలిడ్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్, దట్ ఈస్ ఫైన్. అంటే నా పాయింట్ ఏంటంటే మీరు సెట్ URL అని గెట్ URL అని కొన్ని సెట్టర్స్ గెటర్స్ ఉంటాయి, అట్లా మీరు చేంజ్ చేసుకోవచ్చు. కానీ నా పాయింట్ ఏంటంటే మీకు ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి, ఆ ప్రాపర్టీస్ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ ప్రాపర్టీస్ తోటి ఇప్పుడు ఈ URLలో ఓన్లీ పాతే కావాలి, నాకు పాత్ కావాలంటే పాత్ వస్తుంది. దాని ప్రోటోకాల్ కావాలి, డాక్యుమెంట్ డాట్ ప్రోటోకాల్, డాక్యుమెంట్ డాట్ ఫైల్
ఇట్లాంటి చాలా ఉంటాయమ్మా. ప్రోటోకాల్ అంటే ప్రోటోకాల్ రావాలి యాక్చువల్గా, నాకు అంత గుర్తు రావట్లేదు. లింక్స్, యుఆర్ఎల్, తర్వాత ఇవన్నీ నేను చేయించినాయి. ఇప్పుడు ఇట్లా మనం కావాలనుకుంటే మన యుఆర్ఎల్ని కూడా మనం మార్చుకోవచ్చు, మనం ఇంకొక లొకేషన్కి వెళ్ళొచ్చు. వీ కెన్ డూ దట్ అనమాట. ఓకే. సో ఓవరాల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, వీ హ్యావ్ ఎ ప్రీడిఫైన్డ్ ఆర్ బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ కాల్డ్ డాక్యుమెంట్ which will have so many properties and methods. So many properties and methods. అది నేను అంటున్నా. ఆ ప్రాపర్టీస్ని మెథడ్స్ని యూజ్ చేసుకుని మనము మన వెబ్సైట్ మీద కానీ మన వెబ్ పేజ్ మీద కానీ మనకు కావాల్సినటువంటి మోడిఫికేషన్స్ని మనము చేసుకోవచ్చు. హ్యావ్ యూ అండర్స్టూడ్ మై పాయింట్? ఎస్. వాటిని ఎలా చేస్తాము అనేదే డామ్ మ్యానిపులేషన్, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఆ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ని యూజ్ చేసి మనము మ్యానిపులేషన్స్ ఏం చేస్తూ ఉంటాం అనేదే పాయింట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి చాలా యానిమేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వెబ్సైట్ తీసుకోండి. ఏం వెబ్సైట్ తీసుకుందాం? విఎల్ఆర్ ట్రైనింగ్ వెబ్సైట్ తీసుకుందాం. చాలా మంచి ఇన్స్టిట్యూట్ ఇది. సో విఎల్ఆర్ ట్రైనింగ్ వెబ్సైట్ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ ఫొటోస్ అన్ని ఇట్లా స్క్రోల్ అవుతున్నాయి. నేను ఇట్లా క్లిక్ చేయగానే ఇంకొక ఇమేజ్ రావడం ఎట్లా జరుగుతుంది? అలాగే కింద నుంచి పైకి ఇట్లా స్క్రోల్ అవడం, ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అంటారు? ఆ డామ్ మ్యానిపులేషన్స్ వల్ల, డామ్ని యూస్ చేసే నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను. ఇట్లా స్క్రోల్ చేశాను. హలో గైస్, ఐఎమ్ రియలీ సారీ మధ్యలో. సో నౌ ద పాయింట్ ఈస్, ఇప్పుడు దీంట్లో జరుగుతుంది ఇట్లా క్లిక్ హియర్ అనగానే ఏదైనా జరగడం, ఇట్లా స్క్రోల్ చేసినప్పుడు ఇదిగో పాపులర్ ఇట్లా పైకి వచ్చింది. ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? హౌ డు దే డూ? ఇట్లా మౌస్ మూవ్ చేయగానే దీని కలర్ మారడం, లేదా ఇప్పుడు కాంటాక్ట్ అన్నాను, ఓహో సపరేట్ పేజ్లోకి వెళ్తుందా ఇది? సరే, ఇక్కడ నేను సబ్మిట్ అని క్లిక్ చేసిన, ఇక్కడ ఇదేమో HTML5 వ్యాలిడేషన్, ఇది ఆటోమేటిక్గా రావట్లేదులే. ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఇంకా ఇదే వస్తుందా? సరే, కానీ అరే సబ్మిట్ అయిపోయింది అది. ద ఫార్మ్ వాజ్ సెండ్ సక్సెస్ఫుల్. ఎనీవేస్, ఇప్పుడు పోనీ ఇదన్నా తెలుసుకున్నాం కదా. ఇక్కడ ఇంతకుముందు ఇది లేదు, ఇది ఎట్లా వస్తుంది? ఇంతకుముందు రౌండ్గా తిరుగుతుండే, అది ఎలా జరుగుతుంది? అవన్నీ యాక్చువల్గా జావా స్క్రిప్ట్లో ఉన్న డామ్ వాట్ ఈస్ దట్ డామ్ మ్యానిపులేషన్స్ వల్లనే జరుగుతుంది. సో మనం నెక్స్ట్ క్లాస్లో ఏం తెలుసుకోబోతున్నాం అంటే, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి డామ్ మ్యానిపులేషన్స్ ఎట్లా చేస్తాం. ఐ రిపీట్, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి మన వెబ్సైట్లో మ్యానిపులేషన్స్ ఎలా చేస్తాం, దాన్ని ఎలాగ అర్థం చేసుకుంటాం. ఓకే, ఒక ఇమేజ్ ఉంది, ఇట్లాంటి స్లైడర్ని ఎట్లా ప్రిపేర్ చేస్తాం, ఇట్లాంటి స్లైడర్ కావాలంటే ఎలా చేస్తాం, లేదు ఇట్లా ఇవన్నీ కొద్దిగా హెవీ, నేను యాక్సెప్ట్ చేస్తా. ఇలా స్లైడ్ అవ్వాలంటే ఏం చేస్తాం, లేకపోతే ఇట్లా డిస్ప్లే కావాలంటే ఏం చేస్తాం. ట్రైనింగ్ వీడియోస్లో జావా స్క్రిప్ట్ ఇది చూపిస్తా చూడండి. జావా స్క్రిప్ట్ ట్రైనింగ్ వీడియోస్ అని ఫుల్గా ఉంది. ఓకే, దిస్ ఈస్ నార్మల్ థింగ్. జేక్వెరీ ట్రైనింగ్ వీడియోస్ ఇన్ తెలుగు నాయే ఓపెన్ చేసుకోవచ్చు చక్కగా. సరే, పైకి పెట్టరా ఏదో అంటే పెట్టడు. వీళ్ళు ఏం చేశారు? సరే, కోర్సెస్ సో రియాక్ట్ జేఎస్ లోపల ఇప్పుడు ఉంది. నేను ఇక్కడ ఏదైనా ఎక్స్పాండ్ చేసుకున్నాను అనుకోండి, ఇలా రావాలి. నాకు ఇలా రావాలంటే ఏం చేయాలి? అంతే కదా.
అదే నేను మళ్ళీ దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, అది హైడ్ అయిపోవాలి. ఇలా చేయాలంటే ఏం చేయాలి? ఇది మనం చేస్తాం, మనం మండే రోజు చేసే పనే ఇది. సో ఆ డామ్ మ్యానిపులేషన్స్ యూజ్ చేసుకుని లోపల డేటా ఉంది, వాటిని హైడ్ చేయడం, షో చేయడం, ఇవన్నీ ఎలా చేస్తాం మనం? రియాక్ట్ డెమో దీని మీద క్లిక్ చేయగానే అది ఆటోమేటిక్గా అవుతుంది. అఫ్ కోర్స్ ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అని అంటే బికాస్ ఆఫ్ జావా స్క్రిప్ట్లో ఉన్న డామ్ మ్యానిపులేషన్స్. అసలు ఫస్ట్ జావా స్క్రిప్ట్ పుట్టిందే ఈ డామ్ మ్యానిపులేషన్స్ చేయడానికి అనమాట. అది స్లోగా మీకు వాట్ ఈస్ ఏ రకరకాల ఆపర్చునిటీస్కి లీడ్ చేసింది. హ్యావ్ యూ అండర్స్టూడ్ మై పాయింట్? హలో, యా, ఓకే. సో దట్ ఈస్ ఇట్ అండి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ approach, how to do what we are going to do on the Monday for what is DOM also. Okay, chalo. So today I'm taking the break, so let us meet on Monday. Okay Nandi, see you on Monday. Bye. Thank you, sir. థ్యాంక్ యూ సార్, బాయ్.